అది కాదమ్మా, ఇన్నేళ్లు కష్టపడి చదివావు. ఇంకొన్ని రోజులు చదువుకుంటే ఆ చదువేదో పూర్తయిపోతుంది కదా. నేను చదువు మానేట్లేదమ్మా. మన ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అంటున్నాను. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మీరు కోరుకున్నట్టే నా చదువు పూర్తి చేస్తాను. అన్నయ్య కోరుకున్న కలల్ని నిజం చేయకుండా ఎలా ఉంటాననుకున్నావు? నేను బాగా చదువుకోవాలని కోరుకున్నాడు. అలాగే ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి అనుకున్నాడు. అందుకే ముందు ఇంట్లో ఏ కష్టం లేకుండా చూస్తాను. ఆ తర్వాత నా చదువు పూర్తి చేస్తాను. నా మాట కాదనొద్దు. విజయని చూస్తుంటే నిన్ను చూస్తున్నట్టే ఉందిరా. నువ్వు మమ్మల్ని అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోయినా విజయ నీ స్థానంలో నిలబడి ఈ కుటుంబ భారాన్ని భుజాన వేసుకోవాలని చూస్తోంది. నువ్వు లేని లోటు మాకు అడుగడుగునా కనిపిస్తూనే ఉందిరా.